వేదికగా ఇంగ్లాండ్‌తో టీమిండియా 4 టెస్ట్ ఆడేందుకైతే సిద్ధమైపోయింది. ఇప్పటికే టీమిండియా 1-2తో మాత్రం వెనకబడిపోయింది సిరీస్‌లో అని చెప్పుకోవచ్చు. అంటే ఈ మ్యాచ్ చావో రేవో లాంటిది. ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్‌లో పోటీలైతే ఉంటుంది. లేదంటే ముందే నిష్క్రమించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఇలాంటప్పుడే పుండు మీద కారంలా గాయాలు గిల్ సేనను ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో అభిమానుల్లో హై టెన్షన్ అయితే నెలకొంది. విశ్రాంతి ఇద్దామనుకున్న వారిని బరిలోకి దింపాల్సిన పరిస్థితి తప్పేలా లేదు. ఈ క్రమంలో టీమిండియా ఫైనల్ 11 ఎలా ఉండబోతుంది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారింది. దాని గురించే ఈ వీడియో కొంచెం డిస్కస్ చేద్దాం. మన ఫైనల్ 11 ఎలా ఉండబోతుంది అనేది. అయితే నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుంటే హర్షదీప్ సింగ్ గాయమైంది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి జిమ్ లో గాయపడ్డాడు. సిరీస్ మొత్తానికి దూరమని బీసీసీఐ అధికారికంగా ప్రకటించేసింది కూడా. ఇక మూడో టెస్ట్ లో గాయంతోనే ఆడిన రిషబ్ పంత్ విషయంలో మేనేజ్మెంట్ రిస్క్ తీసుకోదు అనుకుంటున్నా. ఇక సీనియర్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా లేదా మహమ్మద్ సిరాజ్లో ఎవరో ఒకరికి విశ్రాంతి ఇచ్చి హర్షదీప్ సింగ్ ని అరంగేట్రం చేద్దామని భారత మేనేజ్మెంట్ అయితే భావించింది. కానీ అది సాధ్యపడేలా కనబడటం లేదు. అతనికి గాయం కారణంగా 4 టెస్టుకు దూరమని మేనేజ్మెంట్ అయితే వెల్లడించింది. ఇప్పటికే అంశుల్ కంబోజ్ ను స్క్వాడ్ లోకి యాడ్ చేసుకుంది. రిషబ్ పంత్ గాయం తీవ్రతపై స్పష్టత అయితే లేదు. అయినా సరే 4 టెస్టులో ఆడించకుండా 5వ మ్యాచ్ కి సిద్ధం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఇంగ్లాండ్ పర్యటనకు రాకముందే జస్ప్రీత్ బుమ్రాను 3 టెస్టుల్లోనే ఆడిస్తామని మేనేజ్మెంట్ చెప్పకనే చెప్పేసింది. అందుకు తగినట్టుగానే 2వ మ్యాచ్ కి విశ్రాంతిని అయితే ఇచ్చింది. మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ అదరగొట్టి ఆ 2వ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియాకి ఘన విజయాన్ని అయితే అందించారు. ఇక 3వ టెస్ట్ కు బుమ్రా వచ్చి 5 వికెట్ల ప్రదర్శన చేసినా కూడా భారత్కి ఓటమి అయితే తప్పలేదు. ఇక 4వ మ్యాచ్ లో ఆడించాలా వద్దా అనే ఆలోచనలు అయితే మేనేజ్మెంట్ ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు మహమ్మద్ సిరాజ్ కు రెస్ట్ అవసరమనే వాదన మొదలైంది. ఇలాంటి సమయంలో ఆకాష్ దీప్ గాయపడినట్లు వార్తలు వచ్చాయి. ఒకవేళ ఇద్దరు సీనియర్లకు ఒకేసారి రెస్ట్ ఇచ్చి ఆకాష్ దీప్ కూడా లేకపోతే అంతా కొత్త కుర్రల్లే అవుతారు. అప్పుడు ఇంగ్లాండ్ పై ఒత్తిడి తీసుకురావడం చాలా కష్టంగా మాట్లాడుకోవచ్చు. ఇక తొలి 2 టెస్టుల్లో విఫలమైన ప్రసిద్ధ్ కృష్ణపై నమ్మకంతో తుజుట్ను ప్రకటిస్తే ఇబ్బందికరమే అవుతుందని చెప్పుకోవచ్చు అది టీమిండియాకి. లేకపోతే కొత్త కుర్రాడు అంశుల్ కంబోజ్ ను ఫైనల్ 11 లోకి తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇటీవల ఇంగ్లాండ్ లో అనధికార టెస్టులో కంబోజ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టేశాడు. అయితే 2 టెస్టులు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి పర్వాలేదనిపించాడు. షర్దులతో పోలిస్తే మంచి ప్రదర్శన చేశాడు. కానీ ఇప్పుడు తెలుగు కుర్రాడు గాయపడ్డాడు. ఆల్రౌండర్ భర్తీ చేయాలంటే శార్దుల వైపు మొగ్గు చూపిస్తారా లేకపోతే అంశుల్ కంబోజ్ ని తీసుకుంటారో చూడాలి. ఒకవేళ పేస్ ఆల్రౌండర్ లేకుండానే బరిలోకి దిగిన పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. స్పెషలిస్ట్ స్పిన్నర్ తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే కుల్దీప్ యాదవ్ రూపంలో బెస్ట్ ఆప్షన్ ఎలానూ ఉంది. ఇక మాంచెస్టర్ లో 3వ రోజు నుంచి స్పిన్ ప్రభావం ఎక్కువగానే ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అయితే చెప్పుకొస్తున్నారు. అలాగే చైనామెన్ బౌలర్ అయిన కుల్దీప్ యాదవ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. అలా జరిగితే పిచ్చి మందకోడిగా ఉంటే చాలు. కుల్దీప్ నెమ్మదిగా విసిరే బంతులను ఆడటం ప్రత్యర్థులకి పెద్ద కష్టంగా చెప్పుకోవచ్చు. ఇక ఇంగ్లాండ్ గడ్డ మీద బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా అత్యంత కీలకం. క్రీజులో నిలదొక్కుంటేనే పరుగులు చేయడం ఇక్కడ సులువు అవుతుంది. ఇదే విషయం ఇప్పటికే నిరూపితమైంది. ఇలాంటి సమయంలో భారత్ తన తుది జట్టు మరంత దృష్టి పెట్టక తప్పదు. కరుణ్ నాయర్కు బదులు సాయి సుదర్శన్కి అవకాశం ఇవ్వాలనే వారు లేకపోలేదు. ఈ క్రమంలో టీమిండియా తుది జట్టుపై ఓ అంచనా వేద్దాం. జట్టులో 5 స్పెషలిస్ట్ బ్యాటర్లు, 2 స్పిన్ ఆల్రౌండర్లు, 1 స్పెషలిస్ట్ స్పిన్నరు, 3 ప్రధాన పేసర్లు ఉంటే సమతూకంగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడక తప్పదు. అయితే ఈ మాంచెస్టర్ 4వ టెస్ట్ గాను టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.